గత 4000 సంవత్సరాల నుంచెల్లి రాజులు, సామంతరాజులు అలాగే ఎంతో మంది యోధులు బంగారం చేతికి వాళ్ళ ప్రాణాలను కోల్పోయారు. 'ద సిటీ ఆఫ్ గోల్డ్' వీటిపైన చాలా అంటే పురాతనాల నుంచెల్లి చాలా స్టోరీస్ తీసుకొని అలాంటి సినిమాలు చాలా తీశారు. ఎందుకంటే ఆ బంగారం పొందాలంటే అక్కడొక నరబలిస్తారు. సో, ఈ సినిమా అనేది అదే ఫ్యాంటసీ నుంచెల్లి స్టార్ట్ అయిన స్టోరీ. సో, ఈ బంగారాన్ని దాచిపెట్టడానికి ఎంతోమంది సామంతరాజులు, ఎంతో మునులు వాళ్ళ యొక్క దివ్యశక్తితోటి ఈ బంగారాన్ని ఎవరు పొందొద్దని జెప్పేసి ఆ బంగారాన్ని కాపలాగా రక్త పిశాచులను కాపలాగా పెడతారు. సో, ఆ బంగారం అంటే పిచ్చి ఉండే ఆ రాక్షసులు సో, ఎవ్వరిని రానివ్వరు. అలాగే వచ్చినా కూడా వాళ్ళని చంపేస్తారు. సో, ఈ స్టోరీలోకెళ్తే ఏందంటే మన 'సుధీర్ బాబు' గారు తన ప్రొఫెషన్ ఏందంటే గోస్ట్ హంటింగ్ అనమాట. దయ్యాలున్నాయా లేవా? ఒక టీవీ హోస్టింగ్‌లో తను ఎళ్తుంటే పబ్లిక్ ప్లేస్‌కి ఎళ్తాడు. సో, అక్కడ తను ఒక ఛాలెంజ్ చేస్తాడు. దయ్యాలున్నాయా లేవా నిరూపిస్తా అని చెప్పేసి. సో, ఒక స్టోరీ అలా రన్ అవుతుంటది. ఇగ మీకు తెలిసిందే కదా! నరబలిస్ ఎట్లుంటదో అని చెప్పేసి. సో, అదే ఫ్యాంటసీ నుంచెల్లి సినిమా స్టార్ట్ అవుతది. మా హీరోకేందంటే చాలా క్యూరియాసిటీ ఉంటది. ఎలా అయినా సాల్వ్ చేసుకోవాలి. ఎలా అయినా సరే నన్ను నేను సక్సెస్ చేసుకోవాలని చెప్పేసి. హీరోయిన్ ఇంట్రొడక్షన్ హీరోయిన్ ఏందంటే పురావస్తు శాస్త్రవేత్త అనమాట. సో, ఐన్‌స్టీన్‌కి సంబంధించిన మిస్టరీకి సంబంధించిన థీసిస్ ఉంటది. సో, తను కూడా దీనిలో సాల్వ్ చేయడానికి తనకు కూడా హెల్ప్ చేస్తది. ఒకరింట్లో లంక బిందెలు దొరుకుతాయి. సో, ఆ స్వామిని కలిసి చెప్తాడన్నమాట. ఆ లంక బిందెలు బంగారం పొందడం ఎలా దానికి ఏంటి సాల్వ్ అని చెప్పి. ఇప్పుడు ఆ న్యూస్ హీరో దగ్గరికెళ్తాడన్నమాట. సో, అక్కడ మనం సాల్వ్ చేద్దాం. ఇది నాకు మిస్టీరియస్‌గా తెలిసిపోద్ది. ఎందుకంటే అక్కడ దయ్యాలు ఉన్నాయా లేవా? ప్లస్ ఏంటంటే బంగారం గురించి వస్తుందా లేవా అని చెప్పేసి అక్కడి నుంచి తన క్యూరియాసిటీ స్టార్ట్ అయిపోద్ది. ఆ ఇంట్లోకి అడుగు పెడతారనమాట. సో, హీరోయిన్‌తో పాటు. హీరోయిన్ ఏందంటే జానిస్ అయిపోతది. తనేందంటే ఒక పురావస్తు శాస్త్రవేత్త కాబట్టి ఒక మిస్టరీస్‌ని సాల్వ్ చేయడానికి. ఆ ప్లేస్‌కెళ్తున్నప్పుడు చాలా పారానార్మల్ యాక్టివిటీస్ జరుగుతుంటాయి. సో, వీళ్ళు సాల్వ్ చేసుకుంటూ, అది చూసుకుంటూ వెళ్తూ ఉంటారు. సో, దాన్ని ఎలా తట్టుకున్నారని చెప్పేసి. తర్వాత ఏందంటే మన రక్త పిశాచికి సంబంధించిన అంటే బంగారానికి కాపలాగా ఉంటారు ఆ దయ్యాలు. ఇప్పుడు మన ఈ క్యారెక్టర్ గురించి మాట్లాడుకుందాం. సోనాక్షి అనే క్యారెక్టర్ అయితే నాకైతే చాలా ఫన్నీగా అనిపించింది. ఎందుకంటే ఒక హారర్ అనే ఎఫెక్షన్ అనేది అంత అనిపియలేదు. ట్రైలర్ చూసినప్పుడు చెప్పేది కామెడీగా ఉన్నట్టు అనిపించింది. ఎందుకంటే తన గెటప్ తనకి సూట్ కాలేదు అనిపించింది నాకైతే. ఎందుకో నాకంత కనెక్ట్ కానిపించింది. ఎందుకంటే సినిమాకి బిగ్గెస్ట్ మైనస్ అంటే ఆ సోనాక్షి క్యారెక్టర్ అంటే హీరోయినే. నాకైతే అసలకే అర్థం కాలే అసలకి. ఆ క్యారెక్టర్ ఏందో, ఆ ఇన్వాల్వ్‌మెంట్ ఏందో. ఒక్కసారి ఇమేజ్ చూడండి. ఇమేజ్ చూస్తే మీకు ఎక్కడైనా సరే భయమేస్తుందా? సో, ఆ రిఫ్లెక్షన్ వచ్చిందా? రాలే కదా! సో, నాకైతే అనిపించింది ఎందుకు ఇట్లా నవ్వుతున్నది? ప్లస్ ఏంటంటే క్యారెక్టర్ అసలు సూట్ కాలేదు. నేను టైలర్ చూసినంత సేపు సుధీర్ బాబు గారి నుంచి చూసాను తప్ప ఈమె క్యారెక్టర్ అసలు చూడలేదు. అసలు సూటే కాలేదు. ఏదో నార్మల్‌గా ఏసినట్టు ఏసాడు తెలుసా. ఒక హారర్ ఎఫెక్ట్స్ అంటే ఎట్లుండాలి? ఈమె కామెడీ చేస్తే నవ్వొస్తున్నట్టుంది నాకైతే. నాకు తెలిసి ఈ మూవీలో బిగ్గెస్ట్ మైనస్ అంటే ఆ క్యారెక్టరే. అంటే గోస్ట్ క్యారెక్టర్ ఉంది కదా! సోనాక్షి గారు. ఆమె క్యారెక్టర్ అయితే నాకైతే అసలు సూట్ కాదు అసలకి. ఏంది ఆ క్యారెక్టర్ అసలకి? అసలకి పేజ్ చూస్తేనే ఎట్నో అనిపిస్తుంది. నవ్వొస్తున్నది గానీ ఇంతగనం భయమేస్తుందా? సో, ఒక హారర్ ఎఫెక్ట్స్ అంటే ఎట్లుంటది చెప్పు? సినిమాలో అయితే నార్మల్‌గా పెట్టారు. జటాధర అంటే అవి దక్కించుకోవడానికైనా లేకపోతే బంగారం కోసం వెళ్తున్నప్పుడు దయాలు ఉన్నాయో లేవో ప్రూవ్ చేశారు కదా! సో, తర్వాత హీరోకి ఏందంటే కొంచెం ఇగ శక్తులు టైప్ ఉంటాయి కదా! సో, అప్పుడేందంటే మన శివదేవుని ఒక గుహ ఉంటది. లేకపోతే అక్కడ సాధువులు ఉంటారు కదా! ఆ సాధువులు ఉన్న గుహలకెళ్ళినప్పుడు అక్కడేందంటే ఎవరో ఒక వ్యక్తి చూసి నువ్వు గత జన్మ రహస్యం చెప్పడం, లేకపోతే ఇతనికి సంబంధించిన బ్యాక్ డ్రాప్ స్టోరీ ఏదో ఒకటి ఉండడం, లేకపోతే తనకి ఇతనికి ఏదో ఒకటి లింక్ ఉండడం. సో, బంగారం దక్కించుకోవడానికి చెప్పేసి. సో, వీళ్ళ మధ్య పెద్ద వార్ జరుగుతది. ఇగ వార్‌లో ఎవరు నెగ్గారని చెప్పేసి పెద్ద స్టోరీ అనమాట సినిమా అయితే. ట్రైలర్ అయితే బానే ఉంది. ఇంట్రెస్ట్‌గా ఉంది గానీ, ఈ సోనాకి సంబంధించిన ఈ క్యారెక్టర్ అయితే నాకస్సలు నచ్చలేదు. ఎందుకంటే బిగ్గెస్ట్ మైనస్ అనిపిస్తుంది. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. సో, కొన్ని అయితే ఫ్యాంటసీ వరల్డ్‌లో చాలా అనిపించాయి. ఎందుకంటే ఆ రిఫ్లెక్షన్ ఆఫ్ వీఎఫ్ఎక్స్‌లో చాలా అనిపించింది. ఈ మూవీ అయితే సుధీర్ బాబు కెరీర్‌లోనే కొంచెం డిఫరెంట్ అటెంప్ట్ అని చెప్పాలి. ఎందుకంటే తన లుక్స్ తోటి చాలా మిస్‌ప్రైజ్ చేశారు. ఎందుకంటే ట్రైలర్‌లో చాలా చేసిపోయింది. ఒక క్యారెక్టర్ ఏదో ప్లేస్ అయితే ఉందంటే అది సుధీర్ బాబు గారిది. బిగ్గెస్ట్ మైనస్ అంటే ఆ సోనాకి సంబంధించిన క్యారెక్టరే. ఇక మిగతా మాట్లాడుకునే విషయం ఎందుకంటే క్యారెక్టర్ అయితే చాలా బాగుంది. ఆ స్టోరీ చెప్పడం చాలా బాగుంది. ఆ బంగారం గురించి గాని, తను సాల్వ్ చేయడం గురించి గాని ఒక డిఫరెంట్ అటెంప్ట్ అని చెప్పాలి. ఇక సినిమాలో ఏముందంటే ఇక ఏం జరుగుతుందని చెప్పేసి సినిమా స్టోరీ. తర్వాత చెప్పిన వారే జరుగుద్ది. తర్వాత హీరోని గెలుస్తాడు. మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే మనకి ఇలాంటి సినిమాలు ఇష్టం కాబట్టి ఇలాంటి సినిమాలు థియేటర్‌లో చూద్దాం. నో పైరసీ. ఇలాంటి ఒక డిఫరెంట్ అటెంప్ట్ సినిమాలని మనం థియేటర్‌లో చూసినా చాలా మంచిగా అనిపిస్తది. సో, ఎంకరేజ్ చేసినట్టు అయిపోద్ది. థియేటర్‌లో చూసిన సినిమా తెలియదు కాబట్టి మనకు కావాల్సిన సినిమా, సినిమా, సినిమా అంతే.